హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్। ఈరోజు మన వీడియోలో క్రిస్పీ రవ్వ దోశను ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। అలాగే ఈ దోశలకి టమాటా చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఈ చట్నీ చేయడం చాలా ఈజీ అండి। ముందుగా చట్నీని ప్రిపేర్ చేద్దాం। ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి। వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। అలాగే 3 ఎండుమిరపకాయలు, 8 వెల్లుల్లి రెబ్బలు వేయండి। ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇలా కాస్త ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది। ఇందులోనే 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి। వీటిని కూడా కాస్త ఫ్రై చేయండి। టమాటాలు త్వరగా అవ్వడానికి సాల్ట్ వేసుకుందాం। టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి। టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ చేసేయండి। ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి। కావాలంటే కాస్త వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి। ఇలా మెత్తగా రుబ్బుకోవాలి। దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం। ఇందులోకి తాలింపు వేసేసుకోవాలండి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ। ఇప్పుడు రవ్వ దోశ పిండిని కలుపుకుందాం। ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్ మైదా, అలాగే 1/2 కప్ పెరుగు వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వీటిని కూడా వేసుకోండి। అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసుకోండి। లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి। ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం। ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేద్దాం। వాటర్ని కొంచెం కొంచెం వేసుకోండి। ముందుగా నేను 3 కప్పుల వాటర్ని వేసుకున్నాను। పిండి అంతా ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి। ఇప్పుడు మరో కప్పు వాటర్ని వేసుకున్నాను। చూడండి, పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలి। ఇలా కలుపుకున్నాక ఒక 20 నిమిషాల వరకు పక్కన పెడదాం। 20 నిమిషాల తర్వాత చూడండి, నీళ్ళు అనేది పైకి తేలాయి కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాం। పిండి అనేది కాస్త చిక్కగా అయింది కాబట్టి 1 కప్పు వాటర్ని వేసుకుంటున్నాను। మొత్తం నేను 5 కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాను। చూడండి, ఈ విధంగా మజ్జిగలాగా ఉండాలి। ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి। రవ్వ దోశ వేసేటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పిండిని వేసేసుకోండి। ప్యాన్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేయండి। ప్యాన్ అనేది బాగా హీట్ అయి ఉండాలి, అప్పుడే మనం పిండి వేసేటప్పుడు ఈ విధంగా హోల్స్ లాగా వస్తాయి। చుట్టూ కాస్త ఆయిల్ని వేసేసుకోవాలి। మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి। మధ్య మధ్యలో ప్యాన్ను అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి, ఎందుకంటే సెంటర్లోనే ఎక్కువ మంట వస్తుంది, చుట్టూ అంతా రాదు కాబట్టి ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి। ఈ రవ్వ దోశ అవ్వడానికి మనకు కాస్త టైం పడుతుందండి। ఇలా ఎర్రగా కాలిన తర్వాత ప్యాన్ నుండి తీసేసుకోవాలి। అంతేనండి, రవ్వ దోశ రెడీ। చాలా ఈజీ అండి, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।